ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందరూ ఐక్యత కలిగి ప్రతి మంగళవారం రోజు సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ప్రార్థన, బీచ్ ప్రేయర్, అందరి గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇలా క్రైస్తవులు కూడా, తెలుగు క్రైస్తవులు కూడా చేస్తే చాలా బాగుంటుంది. అందుకని దయచేసి ఇప్పటి నుంచైనా ఐక్యత కలిగి అందరూ ఒక కూటమిగా ఉండి ప్రార్థన చేస్తే చాలా మంచిది. ఓకే, దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ సంఘాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్. ఈరోజు చెన్నైలో మెరీనా బీచ్లో గాస్పుల్ చేద్దామని వచ్చాం. అయితే ఇక్కడ బాగా ప్రార్థనలు చేస్తూ ఉంటే ఎవరో ఏంటి తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాం. చాలా అద్భుతమైన రీతిలో అందరు కలిసి తమిళ పాస్టర్లు, తెలుగు పాస్టర్లు వాళ్ళంతా ఒక గ్రూప్, ఒక టీము, బీచ్ గాస్పుల్ టీం. వాళ్ళంతా కూడా ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఇక్కడే సెయింట్ థామస్ గారిని ఎక్కడైతే పాతి పెట్టారో కరెక్ట్గా ఆ చర్చి వెనకాల ఉండే మెరీనా బీచ్లోనే కూర్చుంటారు అందరూ వరుసగా. చాలా అద్భుతంగా జరిగింది ప్రార్థన. మేము కూడా కొంతమందికి పంచాం. ఇంక ఇప్పుడైతే అందరూ తాగుంటారు, బీచ్లో ఉన్నారు. కాకపోతే అందరూ గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అందరూ జంటలే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా దేవుడు మార్చాలి. మేము ఎవరికెవరికైతే పత్రికలు ఇచ్చామో వాళ్ళందరికీ కూడా మారు మనసు, రక్షణ దేవుడే కలుగు చేయలాగా మీరంతా ప్రార్థించండి.